వాళ్ళు ఆదర్శప్రాయుడై ఉండాలి. అలా లేకపోయినా పర్లా, కానీ తప్పు తనే చేస్తూ మిగతా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి అనుమతులు లేకుండా కట్టేశారంటూ కూల్చేశారు. గుర్తుంది కదా, అందులో ప్రధాన కార్యాలయంతో సహా అనేక కార్యాలయాలు కూల్చారు. అట్లాగే వివిధ ప్రాంతాల్లో కాకినాడలో కావచ్చు, లేకపోతే కనుక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇట్లా అనేక ప్రాంతాల్లో అక్రమ ఇళ్ల నిర్మాణం అని చెప్పేసి కూల్చేశారు. ప్రభుత్వ స్థలంలో కట్టారని, లేకపోతే అంత ఎక్కువ కట్టారు ఇంత ఎక్కువ కట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లుకి చట్టబద్ధత కల్పిస్తూ 6 నెలల నుంచి ఆయన ఉన్నటువంటి ఇంటిని అధికారిక నివాసం కింద గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడుంది అది? కృష్ణానది కరకట్ట లోపల. కృష్ణానది కరకట్ట లోపలని చట్టబద్ధం చేస్తున్నామా, మనం అంగీకరిస్తున్నామా? కృష్ణానదే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ నదీ పరివాహక ప్రాంతంలోనైనా సరే నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు ఆమోదయోగ్యం కాదు, చట్ట విరుద్ధం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ చట్టంలో కూడా ఇదే ఇళ్ళు, ఇదివరకు ఇదే గెస్ట్ హౌస్తో పాటు ఆ వెనకాల ఉన్న ఇళ్ళన్నీ కూడా తప్పని పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీనే అప్పట్లో తీసుకెళ్ళి అదంతా చూపించారు కూడా. ఏది, కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడే ఆ గెస్ట్ హౌస్నే చంద్రబాబు గారు తీసుకున్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చారు. ఆ పక్కనే ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చారు. ఇప్పటికీ కూడా అదైతే కట్ట వెనకాల ఉంది. ఈవెన్ మొన్న వరదలు వచ్చినటువంటి సందర్భంలో వెనకాల అక్కడే కదా, ఆయన పేరేంటి, మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించింది అదంతా. అంటే నదీ పరివాహకం అని అక్కడే అర్థమవుతుంది కదా, వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి. మరి దాన్ని అధికారికంగా గుర్తించడం అంటే బాధ్యతాయుతమైనటువంటిదేనా, చట్టబద్ధమైనటువంటిదేనా? ఇదే జరిగితే మరి మిగతా సాధారణ ప్రజలు ఎందుకు కూల్చినట్టు? రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు కూల్చొద్దు అని చెప్తే పోతుంది కదా.